తట్టుకోలేకపోతున్నావు. నువ్వు త్వరగా అడ్మిట్ అయిపోక. అందుకేగా వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు నైట్ చర్చ్ లో కొన్ని చూసాం కదా, వాళ్ళు మన వెనకాలే కూర్చుని ఉన్నారు. చూసాను సైలెంట్ సైడ్ ఇవ్వండి. కుదరదయ్యా. జరగవయ్యా. కుదరదయ్యా. గగనపు వీధి వీడి వలస బండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అది పొద్దునుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది. అది ఎందుకో ఏంటో. అదేం లేదండి, రాత్రేసిన మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్నడగలేదే బండమో. ఏమండి మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎలా? రోగంతో వెళ్ళాలి. నచ్చిందా? ఏడాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నా ఫ్రెండ్ దగ్గర సింగల్ 3 DVD మంచి ప్రింట్ ఉందక్క. హలో అక్క, వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్క. అక్క మనల్ని ఫాలో అవుతున్నాడు. చూసాను లేపదా. హలో, ఎలా ఉన్నారు? అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే ఈ హాస్పిటల్ పనిచేస్తున్నారా? చచ్చా, పక్కన ఐటీ కారిడార్ లో. అయ్య బాబాయ్, నువ్వు సూపరా. థాంక్స్ అక్క, లేట్ అవుతుంది రా. ఏ కున్ఫు పాండా, డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్ళారే. ఏమంటున్నాడు? అక్క ఒకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ ఎక్కడికి వెళ్తున్నావు? రా బంగారా. మీ అన్నయ్య డేవిడ్ అంటే? అవునన్నా. అత్తారింటికి దారేది లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా, ప్లీజ్ నాకు గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైల్లోనే ఉన్నాడుగా. హాస్పిటల్లో తెలిస్తే పరువు పోతుందన్నా, ప్లీజ్ అన్నా. మొహం పెట్టుకుని నాకే పంచులేస్తాను. రేపేంటి ప్రోగ్రాము? ప్రోగ్రామ్ ఏం లేదే, నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే, ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగేనా, వస్తానన్నా. ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి పిలుస్తాను. వీడియో అన్న. హాస్టల్ బోరక్క, సో జస్ట్ ఫర్ ఎ చేంజ్. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. మీరు థీమ్ పార్క్ వచ్చారా? కాదు, ఇక్కడ తలుపులమ్మ గుడి ఉంది, దండం పెట్టుకుందామని. వీక్ డేస్ ఫుల్ గా బిజీగా ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. సండే ఒక్కరోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో, ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి. ఎస్ రాజ్ కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశం మల్లె. అది ఇళయరాజా గారండి. లేదండి, పాట ఉంది, బాగా తెలుసు. రోజావే చిన్ని రోజావే. అయ్యో, ఆ పాట వినకపోతే నాకు నిద్రే పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. ఏ? నాకు అమ్మ లేదండి, నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఊళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. రెడ్డి వెతుకుతున్నాడే, ఎవరు వీళ్ళు? తెలీదన్నా. అక్క ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. It's not going to be a problem. Come on, Akka. Cheer up. I'm Anni. I'm Mas. నేనిది చెప్పే తీరాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడ ఎవరు ఇంతంతాన్ని నిజంగా ఎప్పుడు చూసుండరు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యు. మాసు, ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేసావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాసు. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్కి వెళ్ళి ఫ్లోలో ఏమొస్తుందో అది చెప్పి హాయ్ అండి. హలో. హలో. ఎందుకని మొహం అదోలా ఉంది?
అబ్బే ఏం లేదు. డల్ కనిపిస్తున్నారు. లేదన్నా యాక్చువల్లీ నేనేమేం జూలీ ఊరుకో. ఏంటండి ఏమైంది? ఎవడైనా అల్లరి పెట్టాడా? బస్సులో, ఇంటి పక్కన, ఏరియాలో? చెప్పండి, ఎవడైనా లేపేద్దాం. లేదు ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకండి డల్? ఏ ఒక్క నిమిషం. ఓకే వెళ్ళు. ఏజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా. ఏంటి ప్రాబ్లం? ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కుట్టేశారా? అయ్యా పోరా, పోయి దూరంగా నించో. నేను మాట్లాడుతున్నాను కదా, సెట్ ఏదైనా చెడగొడతాం. ఓకే ఓకే ఓకే. ఏమైంది? ఏం లేదన్నా, అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది. 2 రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే చాలా మంది ఉద్యోగం కోసం కాచుకున్నారు, కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని. నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs ఇస్తే రేపే నీకు ప్రమోషన్. సార్ నేను అంత డబ్బు. అందుకనే నీకు ఈ కన్సెషన్, అర్థమైందా? నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఓకే మాలిని? ఏం చేయాలో తెలియట్లేదన్నా, ఎవరిని అడిగినా ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అందుకే అక్క చాలా టెన్షన్ గా. ఏంటి నువ్వు? దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటండి, నేనేమన్నా పరాయి వాడినా? 3.5 లక్షలే కదా, వదిలేండి, నేను ఏర్పాటు చేస్తాను. ఫ్లైట్ తీసుకోండి, 2 hours టైం ఇవ్వండి. హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను. మీకు నచ్చిన ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తాను. లేదు పర్లేదు, నేను చూసుకుంటాను. మీకెందుకు అనవసరంగా? లవ్ లో ఇలాంటివి ఉంటాయండి. ఇది లవ్వే కదండి? ఇద్దరు మనసులు కలిశాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరు కాదండి. మీరు ఏదైనా నాతో ఓపెన్ గా చెప్పచ్చు. అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి, తీసుకోండి. అక్క బస్సు వచ్చేసింది అక్క. రా, బాధగా ఉంటే మందేసేద్దాం, ఇంకేం చేస్తాం? థ్యాంక్ యూ. ఇప్పుడు సంతోషంగా వెళ్ళి మందు కొడదాం. బాహుబలి నేను చూపిస్తాను. డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోదాం. రెడ్డి, నిజంగా నీ డబ్బా తెలియదు రెడ్డి. తెలిస్తే ముట్టుకుంటానా? ఎరా ఆ పేరేంట్రా మాస్? అది నా పేరు మధుసూదన్. ఏరియాలో అందరూ ముద్దుగా మాసు మాసు అని పిలుస్తుంటారు. స్టైల్ గా ఉంది కదా అని నేను ఫిక్స్ అయిపోయాను. కొట్టేనంటే నువ్వు మాస్ అయితే ఈడేవాడు ఓడా మాసా? ప్రిన్స్ అన్నా, ఒకడిని ఇక్కడే వేసే, ఇంకొకడిని డబ్బు చేతికి రాగానే వేసే. అలాగే అప్పుడేనా మనం అంటే ఏరియాలో భయం ఉంటుంది. నేను చూసుకుంటాను. అయినా పిల్లల దగ్గర మోసపోయావురా. ఇప్పుడు అర్థమైందా నన్ను మాసని ఎందుకు పిలుస్తారు? వాళ్ళని పట్టుకోండ్రా. మాసు ఎవరు బైక్ పెద్దగా మైలేజ్ ఇవ్వదమ్మా. అయ్యో సెంటర్ ప్రాసెస్ మాసు. अब देखा
నీకే కాలేదుగా ఎక్కడే ఉందిరా లెక్కడానికి టైం లేదురా ఓకేనా చెట్టు త్వరగా రా అయ్యో ఇంకా నేను తప్పించుకున్నాం ఏంటి మాసు నోరు మూసుకురా ముందు సీట్ బెల్ట్ వేసుకో పర్లేదులే వేసుకోబట్టు గోవాలో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పాపని లైన్లో పెట్టాలని వెళ్ళారు ఈ పాటికి పెట్టేసి ఉంటారు అనుకుంటా ఓ ఐడియా బానే ఉంది కానీ మాల్ని ఒప్పుకుంటుందా వారిని నువ్వు హనీమూన్కి వెళ్తున్నావా మన ప్లాన్ ఫ్లాప్ అయిందే దానివల్ల ఈ ఫైట్ చేసు ఏవి లేకుండా స్పాట్ అవుట్ ఇద్దరు మందు కొట్టి తోలుంటారు సార్. ఏటైలు చూడు. పోలీస్ 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 సచ్చాడు రైడు. ఇంకా మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం. పద పద పద. చెట్టు డబ్బు డబ్బేమైంది? డబ్బు ఆ రోజే పోలీసులు తీసుకున్నారుగా సార్. అదొతలే నీకెలా ఉంది చెప్పు. పోలీసులు తీసుకున్నారా? ఆ రోజు అంటే నేను హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులైంది? వచ్చి వారం రోజులు అయి ఉంటుంది. అన్ని రోజులు 64 లక్షలు రా. లైఫ్లో సెటిల్ అయి ఉండొచ్చు. హాస్పిటల్ బిల్ కూడా వచ్చిపోతుంది ఇప్పుడే. అయ్యో వీడు ఇక్కడేంటి? మాసు రెడ్డి అన్నా ఫ్రెండ్స్. రెడ్డి ఇక్కడికి వచ్చాడేంటి? తెలిసిపోయి ఉంటుందా? నేనే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రికి వచ్చాను.